పదే పదే పథకాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈనాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒక్కటే అడుగుతున్నాం. 2019 నుంచి 24 దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఒక్క పథకమైనా బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ కానీ ఏ పథకమైనా అమలు చేశారా? ఒక్క రూపాయి నిధులు ఈ వర్గాలకి కార్పొరేషన్లకు కేటాయించారా? పదే పదే 9 నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తాం. సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా అధోగతి పాలు చేసి విభజన నాటి కంటే ఇంకా ఎక్కువ రాష్ట్రానికి నష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరని పెట్టారు. సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. మొత్తం బాకీలు పెట్టిపోయి ఒకరోజు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు, ఒకరోజు ఫీజు గురించి మాట్లాడతారు, మరొక రోజు మేము అమ్మఒడి ఇచ్చాం, తల్లికి వందనం ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. మీకంటే డబల్ ఇంట్లో బిడ్డలు 2 ముగ్గురున్నా ఇచ్చే బాధ్యత నాది అని నారా లోకేష్ బాబు గారు ప్రకటించారు. మీకు ఇంకా బుద్ధి రాల. వ్యక్తిగత దూషణలు, కుటుంబాల గురించి మాట్లాడడం, వారిని బజారున పెట్టడం, అవహేళన చేయడం, సోషల్ మీడియా ద్వారా ఓ విష ప్రచారాన్ని నడిపించడం. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు, బూటకపు ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఏ విధంగా కులాలని, మతాలని, వర్గాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారో మళ్ళీ అదే పందాలో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈరోజు కూటమి పార్టీ నాయకుల్ని, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఒకటే కోరుతున్నా, అత్యంత అప్రమత్తంగా ఉండాలి.